ఐగుప్తు జీవితమే బాగుందంట, ఆ బానిస బ్రతుకే బాగుందట, ఆ పాపపు జీవితమే బాగుందంట వాళ్ళకి. కొంతమంది అంతేగా, మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత లోకంలో కలిసిపోతుంటారు, లోకంలో పడిపోతుంటారు. ఏంటంటే అదే బాగుందంట. మరి అదే బాగుంటుంది వీళ్ళకి, లోకాశంలో ఉన్న వాళ్ళకి అదే బాగుంటుంది. ఇక్కడికి వస్తే లోకాశలను జయించాలిగా, పాపాన్ని జయించాలి కదా, జాగ్రత్తలు తీసుకోవాలిగా. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎక్కడ పడితే అక్కడ నుంచోకూడదు, ఎక్కడ పడితే అక్కడ నడవకూడదు. అంతేనా? మొదటి కీర్తనలో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. అది నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అది దేవుని వాక్యమును బట్టి సంతోషించాలి, ఆ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం, దీవించబడతాం. అది సంగతి. ఎక్కడ పడితే అక్కడికి నడవకూడదు, ఎక్కడ పడితే అక్కడ నుంచోకూడదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. అబ్బో, ఎట్టుంటే అట్టు కుదిరిద్దండి మాకు. లోకంలో నారుడి సామెత ఉంది, తిట్టే నోరు తిరిగే కాలు ఆగిద్దా? అస్సలు ఆగదు. ఓ కష్టం, వాళ్ళ నోటిని ఆపలేమో, వాళ్ళ కాలు కూడా అంతే. ఓ కష్టమైపోద్దండి. ఎట్లంటే మాకు ఏదో భక్తి అంటే ఏదో ఆదివారం రోజు వెళ్ళి వచ్చేటువంటి సరిపోద్ది తప్ప, ఈ రకంగా ఉండాలంటే మా వల్ల ఏడైద్ది? అబ్బో, చాలా 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 కష్టం. అంతే కదా, మనం అనుకుంటా ఉంటాం కదా, చాలా కష్టం అమ్మా, చాలా కష్టం అండి. అబ్బో, దేవుడు లేకపోయినా పర్లేదు, మేము వెనక్కి వెళ్ళిపోతామండి, మాకు అదే బెటర్ అని కొందరు ఏం చేశారంటే, దేవుడు తమతో రావట్లేదు అన్న సంగతి తెలిసి, దేవుడు తమతో లేడు అన్న సంగతి తెలిసి మరలా లోకంలోకి వెళ్ళిపోవాలని, ఐగుప్తుకి వెళ్ళాలని వెనుదిరిగారు. కొండ ఎక్కడమే తెలుసు తప్ప దిగటం వాళ్ళకి తెలియదు. ఇక వీళ్ళు కొండ ఎక్కుతున్నారు, కొండపైన శత్రువులు ఆల్రెడీ పొంచున్నారు. వెంటనే వాళ్ళ మీద యుద్ధం చేశారు, బాణాలు వేశారు, కత్తులు వేశారు, యుద్ధం చేసి చంపేశారు. పారిపోదామన్న అవకాశం లేకుండా అయిపోయింది, ప్రాణాలు దక్కించుకోవడానికి కూడా వీల్లేదు. కొండ ఎక్కడమే తెలిసింది తప్ప దిగటం వాళ్ళకి తెలియదు. మధ్యలోని వాళ్ళు రాలిపోయారండి. కారణం ఏంటి? దేవుడు వారితో కూడా లేడు. ఆ సంగతి తెలిసి ప్రయాణం అయ్యారు మరలా లోకంలోకి.